వెల్కమ్ టు డిఎన్ఎస్ న్యూస్ ఛానల్. ముందుగా తెలంగాణ రాష్ట్ర ప్రజలకు డిఎన్ఎస్ న్యూస్ ఛానల్ యాజమాన్యం తరఫున పేరున మకర సంక్రాంతి శుభాకాంక్షలు. ఈరోజు వార్తల్లో పురపాలికల్లో బీసీలకు 31% రిజర్వేషన్లు. నెక్స్ట్ ఫిబ్రవరి 1వ వారంలో కానీ 2వ వారంలో కానీ మున్సిపల్ ఎలక్షన్ నోటిఫికేషన్ పడనుంది. దీనికి 2004 జనాభా లెక్క ప్రాతిపదికన ఏం చేసిందంటే బీసీలకు 31% రిజర్వేషన్ ఇస్తామని మున్సిపల్ శాఖకు చెప్పడం జరిగింది. ఇందులో 121 మున్సిపాలిటీలు 10 కార్పొరేషన్లకు రిజర్వేషన్ ఖరారు. తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి 121 మున్సిపల్స్కి మరియు 10 కార్పొరేషన్లకు రిజర్వేషన్లు మున్సిపల్ శాఖ ఖరారు చేసింది. మొత్తంగా మహిళలకు 60% చైర్పర్సన్, 5 మేయర్ స్థానాలు, జిహెచ్ఎంసీ సహా అన్ని స్థానాలు ఫైనల్. ఉత్తర్వులు జారీ చేసిన మున్సిపల్ శాఖ వార్డుల వారీగాను రిజర్వేషన్ సంఖ్య ఖరారు. కేబినెట్ భేటీ తర్వాత ఎవరికి ఏ స్థానం అనే విషయంపై క్లారిటీ. డెడికేటెడ్ నివేదిక ఆధారంగా సంఖ్య నిర్ధారణ. వచ్చే 2వ వారంలోపే ఎన్నికలు పూర్తి. మున్సిపల్ శాఖ ఏం చేద్దంటే ఫిబ్రవరి 2వ వారంలోపే ఈ మున్సిపల్ ఎలక్షన్లో క్లోజ్ చేయాలని చెప్పి ఏం చేస్తుంటే వాళ్ళు నివేదిక అనేది గవర్నమెంట్కు ప్రభుత్వానికి అందించడం జరిగింది. ఇందులో ఈ మున్సిపాలిటీ ఎన్నికల రిజర్వేషన్లో 50% మహిళలకు కేటాయించడం జరిగింది. 50% మహిళలకు ఇవ్వడం జరిగింది. దాంతోపాటు బీసీలకు కేవలం 31% మాత్రం రిజర్వేషన్ ఇవ్వడం జరిగింది. ఎందుకు? జనాభాలో 50% బీసీలకేమో 31% రిజర్వేషన్, జనాభాలో 10% ఉన్నటువంటి ఓసీలకేమో 50% రిజర్వేషన్ ఇచ్చారు. తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఒకసారి దీన్ని ఆలోచించాలి. ఎందుకంటే జనాభాలో 10 వంతు లేని కూడా ఓసీలకు నీ 50% రిజర్వేషన్ ఎట్లా ఇస్తుంది గవర్నమెంట్? ఏ ప్రకారం ఇస్తారు? నీకు మన 2024-25లో మీరు సర్వే చేయలేదా? ఆ సర్వే ప్రకారం మీరు రిజర్వేషన్ మీరు ఫైనల్ చేస్తారా? గతంలో 20 సంవత్సరాల కింద చేసేటువంటి మన సర్వే ప్రకారం మీరు రిజర్వేషన్లు మీరు ఈరోజు ప్రకటిస్తారా? మీరు ఎటుపోతుందండి తెలంగాణ? తెలంగాణలో చదువుకున్న ఉద్యోగులు ఉన్నారు, మేధావులు ఉన్నారు. వీళ్ళందరూ గత 6 నెలల నుంచి బీసీలకు 42% రిజర్వేషన్ కావాలని తీవ్రమైన పోరాటాలు, తీవ్రమైన ప్రయత్నాలు చేయడం జరుగుతుంది. అయినప్పటికీ అవన్నీ పక్కన పెట్టి ప్రభుత్వము వీటన్నింటినీ ఏం పట్టించుకోకుండా ఏం చేసి లాస్ట్కు మొన్న స్థానిక సంస్థ ఎలక్షన్ పెట్టడం జరిగింది. దాంతోపాటు ఇప్పుడు కూడా మున్సిపల్ ఎలక్షన్స్ కూడా అంత సర్వసిద్ధం చేయడం జరిగింది. చూద్దాం. ఇగో మున్సిపాలిటీ కార్పొరేషన్ చేసిన వివరాలు. మొత్తం కార్పొరేషన్లు ఎన్ని ఉన్నాయి? 10 ఉన్నాయి. ఈ 10ల ఎస్సీ జనరల్, ఇగో ఎస్టీ 1, జనరల్ 1, బీసీ 2, బీసీ మహిళ 1, జనరల్ 5 స్థానాలు. తెలంగాణ రాష్ట్రంలో 10 కార్పొరేషన్లకు ఎస్సీలకు 1, ఎస్టీలకు 1, బీసీలకు 3 ఇచ్చారు. బీసీ జనరల్ 2, బీసీ మహిళ 1. మిగతా 5 వేలు పోయినాయి. జనరల్ 1, 4 జనరల్ మహిళ. అంటే తెలంగాణలో ఉన్న కార్పొరేషన్ ఏవైతే 10 కార్పొరేషన్లో కీలకమైనటువంటి అందులో 5 ఓసీలకే పోయినాయి. దాంతోపాటు కింద చూసుకుంటే మొత్తం మున్సిపాలిటీలు 121. ఈ 121లో జనరల్ 30 ఇచ్చిర్రు, జనరల్ మహిళ 31 ఇచ్చిర్రు. అంటే బరాబర్ సగం తెలంగాణలో మున్సిపాలిటీ కార్పొరేషన్ ఏది ఉన్నాయో వీటిలో బరాబర్ సగం జనరల్ కేటాయించుకున్నారు వాళ్ళు. ఏముందండి? ఇక బీసీ జనాభా ఉన్నది ఎంత, మేము వాడే వస్తువుల సంఖ్య ఎంత, మేము కట్టే ట్యాక్స్ ఎంత, మా సొమ్ముతోటి మీరు వాళ్ళ కట్టిస్తారు రిజర్వేషన్. బీసీలకు మన రాజ్యాంగం ప్రకారం చట్టబద్ధంగా కావాల్సినటువంటి రావాల్సిన ఏదో వాటా ఉందో బీసీలకు న్యాయంగా దక్కాలి. అది ఇప్పుడు చదువులో కానివ్వండి, ఉద్యోగాలలో కానివ్వండి, లాస్ట్కు రాజకీయంలో కానివ్వండి, బీసీకి అన్యాయం జరిగితే రానున్న రోజుల్లో ఏంటంటే పరిస్థితి? అంటే సొమ్ము ఉంది, సోకో ఉందా? ట్యాక్స్లు పన్ను కట్టలేము మేము, అనుభవించేది మీరా? అందుకే అండి బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగం రాసి ఎందుకండి భారతదేశంలో ఉన్నటువంటి సామాజిక అసమానతలను రూపాపడానికి
ఏవైతే వెనుకబడినటువంటి కులాలు వర్గాలు ఉన్నాయో, నిమ్నజాతుల వర్గాల కులాలు, వారికి న్యాయం జరగాలని అంబేద్కర్ గారు రాజ్యాంగంలో రిజర్వేషన్ పద్ధతిని పెట్టడం జరిగింది. ఇక్కడ సగం మీరే తోసుకుపోయారు, ఏముంటుందండి ఇక. కాబట్టి ఏం చెప్తున్నా అంటే, ఇక నుంచైనా తెలంగాణ ప్రభుత్వము, బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చేటువంటి ఏదో దోపిడీ కానీ ఎటువంటి మోసపూరితమైన కుట్రలు చేసిర్రో వాళ్ళలాగా మీరు చేయకండి. వాళ్ళలాగా మీరు చేస్తే ఏమిటంటే నెక్స్ట్ వాళ్ళకు వచ్చే గతి కూడా మీకు పడుతుందని చెప్పి ఈ సందర్భంగా నేను చెప్తున్నాను.